హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 మేరీ మేరీ క్రిస్మస్. ఇది కష్టంగా ఉంది కదా. ఈ యొక్క ఛాన్స్ ఇచ్చినటువంటి దేవుడికి, తర్వాత ఈ స్కూల్ ప్రిన్సిపల్ రంగనాథ్ సార్ గారికి, మేడం ప్రిన్సిపల్ మేడం గారికి, తులసి మేడం గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ డిస్టెన్స్ అందరూ సైలెంట్ గా ఉండాలి, అందరూ సైలెంట్. ఈ డిసెంబర్ నెల అంటే ప్రపంచం అంతా చేసుకున్నటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. క్రిస్మస్ పండుగ కదా, క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. అది ఎవరైనా సరే ప్రపంచం మొత్తం చేసుకునే పండుగ ఏంటంటే క్రిస్మస్. అయితే క్రిస్మస్ అంటే, ఈ క్రిస్మస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రిస్టోస్ మాసే. క్రిస్టోస్ అనగా క్రీస్తు, మాసే అంటే పూజించుట. ఏంటండి క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాసే అంటే పూజించుట. చాలా మంది క్రిస్మస్ అంటే కేకులు పంచుకోవడమో, లేకపోతే ఇంటికి పెయింటింగ్ వేసుకోవడమో, లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం అనుకుంటారు. కానీ క్రిస్మస్ అంటే అది కాదు. క్రిస్మస్ అంటే యేసు క్రీస్తును పూజించుట. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకసారి హ్యాపీ క్రిస్మస్. యేసు క్రీస్తుని పూజించాలి. పూజించడం దానికోసమే ఈ క్రిస్మస్ అని పేరు పెట్టారు. అంతేగాని సంబరాలు చేసుకోవడం, డాన్సులు వేసుకోవడం కోసం కాదు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే యేసుని పూజించుట. చాలా మంది యేసు క్రీస్తు పుట్టారు అందుకే క్రిస్మస్ చేసుకుంటున్నాం అనుకుంటారు, కానీ దాని మీనింగ్ అది కాదు. అయితే ఎందుకు యేసుక్రీస్తుని పూజించాలి? దేనికి పూజించాలి? ఆ యేసుక్రీస్తే ఈ యొక్క నెలంతా స్పెషల్గా ఈ నెలలో ఏ రోజైనా క్రిస్మస్ చేసుకోవచ్చు. ఎందుకు యేసుక్రీస్తుని పూజించాలంటే, సరిగ్గా 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక దుర్ఘటన, ఒక సందర్భం, ఒక విషయం జరుగుతూ ఉండేది. ఈ ప్రపంచం అంతట్లో ఒక విషయం జరుగుతూ ఉండేది. అదేంటంటే, ఎవరైనా అబద్ధం ఆడినా, ఎవరైనా దొంగతనం చేసినా, ఎవరైనా లేకపోతే ఏమైనా తప్పు చేసినా బలియాగం ఇవ్వాలి. ఒక గొర్రెని కానీ ఒక మేకని కానీ తీసుకెళ్లి బలి ఇవ్వాలి. ఎప్పుడైతే బలిస్తారో వాళ్ళు చేసిన దానికి క్షమాపణ దొరికేది, వాళ్ళు చేసిన దానికి క్షమాపణ వచ్చేది. అలా జరుగుతున్న రోజుల్లో దేవుడు ఆకాశం నుండి చూసి, అరే ప్రజలేంటి ఎలా చేస్తున్నారు, ప్రతి దానికి ఏదో ఒక దానికి బలిచ్చి ఆ యొక్క రక్తం ఏం చేయాలంటే, ఎవరైతే తప్పు చేస్తారో వారి మీద కొద్దిగా నీరు కలిపి వాళ్ళ మీద చల్లాలి. ఏం చేయాలి? జల్లాలి. ఆ యొక్క గొర్రెలో నుంచి కొద్దిగా రక్తం తీసి దాంట్లో కొద్దిగా నీరు కలిపి ఎవరైతే అబద్ధం ఆడారో లేకపోతే దొంగతనం చేశారో వాళ్ళ మీద చల్లితే ఆ రోజుకి వాళ్ళకి క్షమాపణ వచ్చేది. అయితే ఇలాగే ఈ రోజు తప్పు చేస్తాడు, ఈ రోజు బలిస్తాడు, మళ్ళీ మరుసటి రోజుకి వెళ్తాడు, మళ్ళీ అదే సంగతి. ఏదో ఒక తప్పు చేయకుండా మనిషి ఉంటాడా? ఉంటామమ్మా పెన్సిల్ ఈ రోజు తీయొద్దని టీచర్ చెప్తారు, మళ్ళీ రేపు రొటీనే కదా, అవునా? కానీ అలాగే జరగకూడదు. అలా చేస్తున్నారు మీరు ఎవరైనా? చేయట్లేదు కదా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. అయితే అలా జరుగుతున్నప్పుడు దేవుడి భూమి మీద చూసి అరే ప్రజలేంటి ఎలా చేస్తున్నారు, ఎలా జరుగుతుందని చెప్పి దేవుడు ఒక దేవదూతను కిందకి పంపించాడంట. ఏం చేశాడండి? ఒక దేవదూతని కిందకి పంపిస్తే కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? గొర్రెలు కాసుకుంటారు. అప్పుడు చాలా మంచి పిల్లలు. మీరు ఎంత మంచి పిల్లలు అంటే మంచి పిల్లలు. నేను క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ చాలా బాగా చెప్తున్నారు. అయితే గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సడన్ గా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. ఆకాశం నుండి వెలుగొచ్చి ఆ గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి దగ్గరికి వచ్చేసి అందులోంచి ఒక దేవదూత దిగొచ్చింది. ఆకాశం నుంచి దేవదూత దిగొచ్చి ఏమన్నదంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడిపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టబోతున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.
దానికి ఇదే ఒక ఆనవాలు, మీకు ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని దేవదూత ఆకాశం నుండి వారి దగ్గరికి వచ్చింది. పాపం వాళ్ళేంటి గొర్రెలు కాసుకుంటున్నారు, వాళ్ళ మందను వాళ్ళు చూసుకుంటుంటే ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చి సడన్ గా వచ్చేసరికి వాళ్ళు భయపడిపోయారు. ఏం చేశారండి? ఇప్పుడు మిమ్మల్ని కూడా సడన్ గా అంటే ఏమవుతారు? భయపడిపోతారు కదా. అదే దేవదూత సడన్ గా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి భయపడిపోతుంటే దేవదూత భయపడద్దు ఏంటి, భయపడద్దు. ప్రజలందరికీ, ఈ దువ్వాడ ప్రజలకి కాదు, వైజాగ్ ప్రజలకి కాదు, ప్రజలందరికీ ఒక శుభవార్త. అదేంటంటే దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. దానికి ఇదే మీకు ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పడుకుంటారు, పొడలు పెడతారు. మీరు అదే మీకు గుర్తని ఆ దేవదూత ఏం చేస్తుందంటే చెప్పేసి అదృశ్యమైపోతుంది. ఏమైపోద్దండి? అదృశ్యమైపోతుంది. ఎందుకు గొర్రెలు కాసుకునే చెప్పాలి, ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా అంటే, ఆ రోజుల్లో గొర్రెలు ఆ రోజుల్లోని గొర్రెలు కాసుకున్న వారి దగ్గరికి వెళ్ళి కొనేవారు. ఆ బలి అవ్వాలంటే ఆ గొర్రెనైనా మేకనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలి కదా. ఇక మీరు అమ్మొద్దు, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టి ప్రపంచ ప్రజలందరి కొరకు బలియాగం అయ్యాడు. అవునా కదా? అంతేనా? క్రిస్టియన్స్ ఎంతమందిలో చేతులు ఎత్తండి. నువ్వు క్రిస్టియన్ కాదు. అయితే ప్రపంచ ప్రజలందరి కోసం బలియాగం అయ్యాడు. అందుకే యేసుక్రీస్తును పూజించాలి. ఎందుకు పూజించాలి చెప్పానా? ఇక బలియాగం ఇవ్వాల్సిన పని లేదు. మన కొరకు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక యేసుక్రీస్తు భూమి మీద పుట్టి ప్రపంచ ప్రజలందరి కోసం, వాడు ఆస్ట్రేలియా కూడా అవ్వచ్చు, లేదా అమెరికా కూడా అవ్వచ్చు,